వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. వెనిజువలాను వెణికించినటువంటి శతాబ్దపు భూకంపం, కారకాస్లో విధ్వంసం, కరేబియన్లో ప్రస్తుతం సునామీ భయం. వెనిజులా చరిత్రలోని అత్యంత భయానక ప్రకృతి విపత్తుల్లో ఒకటి జూన్ 24 బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కేవలం 39 సెకండ్ల వ్యవధిలో సంభవించినటువంటి 2 భారీ భూకంపాలు వెనిజులా దేశాన్ని అతలాకుతలం చేశాయి. రాజధాని కారకస్తో పాటు పలు ప్రధాన నగరాలు తీవ్రంగా ప్రభావితమవగా అనేక భవనాలు కుప్పకూలే. వేలాది మంది ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగుతీశారు. ప్రారంభ అంచనాల ప్రకారం కనీసం 32 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. యుఎస్ జియోలాజికల్ సర్వే USGS ప్రకారం మొదటి భూకంపం 7.2 తీవ్రతతో మోరోన్ సమీపంలో సంభవించింది. ఆ తర్వాత కేవలం 39 సెకండ్లకే 7.5 తీవ్రతతో రెండో భూకంపం అదే ప్రాంతాన్ని మరింత భారీగా కుదిపేసింది. ఈ 2 భూకంపాల కేంద్రాలు కారకస్కి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉండగా కేవలం 10 నుంచి 13 కిలోమీటర్ల లోతులోనే సంభవించడం వల్ల భూమిపై ప్రభావం అత్యంత తీవ్రంగా నమోదైంది. శాస్త్రవేత్తలు దీన్ని సైస్మిక్ డబ్లెట్గా పేర్కొంటున్నారు. భూకంపం తాకిడికి కారకస్ నగరంలో అనేక భవనాలు క్షణాల్లో శిథిలాలుగా మారిపోయాయి. అల్టామిరా, చకావో, బరూటా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోగా తీర ప్రాంత నగరమైనటువంటి లా గుఐరాలో నష్టం మరింత తీవ్రంగా నమోదైంది. విమానాశ్రయం, మెట్రో సేవలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. విద్యుత్, నీటి సరఫరా, ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోవడంతో సహాయక చర్యలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు భయంతో ఇళ్లను వదిలి రోడ్ల మీదే రాత్రంతా గడిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు అత్యవసర సిబ్బంది, సైన్యం, స్వచ్ఛంద సేవకులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక వెనిజులా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పాఠశాలలకి సెలవులు ప్రకటించగా ప్రజలు దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అనంతరం ప్రకంపనల ప్రమాదం ఇంకా కొనసాగుతోంది అని అధికారులు తెలిపారు. అంతర్గత వ్యవహారాల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం కలిసి సహాయక చర్యల్ని సమన్వయం చేస్తున్నాయి. అత్యంత ప్రభావిత ప్రాంతంగా లా గుఐరాని ప్రభుత్వం విపత్తు మండలంగా ప్రకటించింది. భూకంపాల అనంతరం అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం వెనిజువలా తీర ప్రాంతాలు, ప్యూర్టోరికో, US అలాగే బ్రిటిష్ వర్జిన్ దీవులకి సునామీ అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర అలల్లో అసాధారణ మార్పులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే పరిస్థితిని సమీక్షించిన అనంతరం సుమారు గంటలోపు హెచ్చరికల్ని ఉపసంహరించుకుంది. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైనటువంటి భూకంపాల్లో ఇది ఒకటిగా నిపుణులు పేర్కొంటున్నారు. కరీబియన్ మరియు దక్షిణ అమెరికా టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండడం వల్లే ఈ ప్రాంతం భూకంపాలకి అత్యంత సున్నితమైనదిగా పరిగణించబడుతోంది. అయితే ఇంత భారీ తీవ్రతతో వరుసగా 2 భూకంపాలు సంభవించడం అత్యంత అరుదైనటువంటి పరిణామం. ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండగా అంతర్జాతీయ సమాజం కూడా సహాయానికి ముందుకొస్తోంది. రాబోయే రోజుల్లోనే ఈ విపత్తు అసలు స్థాయి ఎంత తీవ్రంగా ఉందో పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంది. ఇది ఈ భూకంపానికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.